కొత్త చట్టం ఏదైతే ఉందో ఈ లీక్ వీరులకు సంబంధించినటువంటి కొత్త చట్టం అంటే యాంటీ పేపర్ లీక్. ఈ కొత్త చట్టంలో ఎవరైనా ఎటువంటి లీక్ చేసినా సరే వాళ్ళ యొక్క భరతం పట్టడమే కాదు, వాళ్ళని పూర్తిగా తుది ముట్టడిస్తామని చెప్పి నరేంద్ర మోదీ గారు నిన్న ఒక వీడియో విడుదల చేశారు. అలాగే దీనికి సంబంధించి హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టారు కదా. ఈ హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ కూడా ఈ చట్టంలోనే పనిచేస్తుంది. కాబట్టి ఏ విధంగా చూసినా ఈ లీక్ అనేది ఇక నుంచి జరగకపోవచ్చు. బహుశా ఇంత పెద్ద రాద్ధాంతం జరిగిన తర్వాత లీక్ చేయడానికైనా సరే కొంతమంది భయపడేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే లీక్ చేసినటువంటి వాడికి ఉరిశిక్ష కూడా వేయాలి, తప్పేమీ లేదు. అలా ఉరిశిక్షలు పడితే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు ఇంతమంది జీవితాలు, ఇంతమంది సమయం వృధా అయిపోయింది కదా. దీనివల్ల దేశం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని శక్తులు ఎలాంటి డిమాండ్లు చేసాయి మనం చూసాం. కాబట్టి దీనికి ఆస్కారం ఇచ్చినటువంటి వెధవలందరినీ కూడా ఉరిశిక్ష వేయాలి. నరేంద్ర మోదీ గారు ఏం చెప్తున్నారంటే ఈ చట్టం ఉరిశిక్ష వేయకపోవచ్చు కానీ దానికంటే పెద్ద శిక్షలే పడుతున్నాయి. 10 కోట్ల డబ్బు కట్టకపోతే 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు మళ్ళీ అదనంగా కఠినమైనటువంటి కారాగార శిక్ష, ఆస్తులు జ్ఞప్తు. ఇంకా వాడి జీవితం ఏమైపోతుంది? లీక్ చేసినటువంటి వాడి జీవితము, అలాగే చేయించిన వాడి జీవితం మొత్తం ఈ పరిధిలోకి రావడం వల్ల, అలాగే హై పవర్ టాస్క్ ఫోర్స్ ఉంది కాబట్టి ఈ లీక్ అనేది జరగకపోవచ్చు. జరగదు అని మనం చెప్పలేము. జరిగిన కఠినమైనటువంటి శిక్షలు అమలయ్యే విధంగా కూడా ప్రభుత్వం చూసుకోవాలి. ఎందుకంటే 2024లో ఈ చట్టం తెచ్చారు. ఇప్పుడు దీన్ని సవరణ చేశారు అనుకోండి. కానీ ఆ చట్టం తెచ్చినా కూడా భయపడలేదు. మరి ఇది జరిగిందంటే, లీక్ జరిగిందంటే భయపడలేదని దాని అర్థం. కాబట్టి ఇదైనా సరే గట్టిగా అమలయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలతో పాటు అది బయటికి కనిపించాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఖచ్చితంగా దాన్ని చూసి దేశమంతా భయపడుతుంది. అది ఖచ్చితంగా కావాలి. ఆ ట్రాన్స్పరెన్సీ కావాలి. అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత.